ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటకు గాను దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణమునకై మనం ప్రభువుని ఎంతగానో స్తుతించబద్దులమునై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ఆమేన్. నేటి దినాన పునరుత్థాన ఆదివారం. గడిచిన వారమంతటిలో ప్రభు మనలను కుటుంబాలను దాచి కాపాడి ఉన్న విధానాన్ని బట్టి కృతజ్ఞతా హృదయంతో ప్రభువుని ఎంతగానో స్తుతించుటకు మనలను మనము సిద్ధపరచుకొనవలసిన సమయం ఆసన్నమైనది. కావున ఆత్మీయులారా, ప్రతి ఒక్కరు కూడా మీ పనులను త్వరితగతిన ముగించుకుని సకాలానికి ప్రభు సన్నిధానానికి విచ్చేసి ప్రభువుని ఆరాధించుటకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకునాలని ప్రభు పెరట మనవి చేస్తున్నాను. నేటి దిన వాక్య ధ్యానములు అలాగనే వాక్య పఠనములు మీకు ముందుగానే అందించబడుతున్నాయి. సిద్ధపడి రావాలని ప్రభు పెరట ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. మహోన్నతుడైన దేవదేవుని సన్నిధి అందున్న సర్వాశీర్వాదములు మీకు మీ కుటుంబములకు సదాకాలం తోడయుండునుగాక. దేవుని వాక్యంలో నుండి ఆదికాండ 49 14-15 వచనాలు. ఇస్సాకారు 2 దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గార్ధపము. ప్రార్థన. తండ్రి దేవ స్తోత్రాలు, మీ నామంలో ప్రార్థిస్తున్నాము. సహాయం చేసి మేలు చేత నింపండి. మీ దీవెన ఆశీర్వాదాన్ని దయచేయండి. రహస్య రాకడ కొరకి సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ దీవెన ఆశీర్వాదం మా అందరికీ తోడయుండును గాక. యేసునామమున ఆమేన్. ప్రియులారా, ఈరోజు ఇస్సాకారును గూర్చి మనం వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఈ యొక్క ఇస్సాకారు యాకోబు లేయాల యొక్క కుమారుడు. లేయా కనిన కుమారులలో ఇతడు 5వ వాడు. చూడండి, ఆదికాండం 30-17 వచనంలో, దేవుడు లేయా మనవి వినును గనుక ఆమె గర్భవతి అయి యాకోబునకు 5వ కుమారుని కనెను. లేయా, నేను నా పెనిమిటికి నా దాసినిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసిననుకుని అతనికి ఇస్సాకారు అను పేరు పెట్టెను. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈ వాక్య భాగంలో లేయా ఇస్సాకారు అనబడిన మరో కుమారుని కనినొట్టుగా లేఖనంలో చూస్తున్నాం. అయితే యాకోబు అవసాన కాలం వచ్చినప్పుడు ఇస్సాకారును మాత్రమే కాదు 12 గోత్రాలను ఆశీర్వదించుచున్న సమయంలో ఇస్సాకారు విషయానికి వచ్చేసరికి ఒక మంచి ఆశీర్వాదము లేక దీవెన అనేది తనకు పలికినట్లుగా లేదు. ఏమని చూస్తున్నాం? 49:15 అతడి విశ్రాంతి మంచిదగుటయు
భూమి రమ్యమైనదగుటయు చూచెను. గనుక అతడు మోయుటకు భుజము వంచుకుని వెట్టి చెయ్యి దాసుడగును అని చూస్తున్నాం. అతడు విశ్రాంతిని, రమ్యమైన భూమిని చూస్తాడట. అంటే వెట్టి పని చేయడానికి తన భుజాన్ని వంచుతాడు అని లేఖనం సెలవిస్తుంది. అంటే ఇక్కడ గార్ధబము అనే పదాన్ని మనం చూస్తున్నాము. ఆత్మీయులారా, మరి దేవుని వాక్యంలో దినవృత్తాంతములు మొదటి గ్రంథం 12:32 చూస్తే, ఇస్సాకారీలలో సమయోచిత జ్ఞానము కలిగి ఇశ్రాయేలు చేయనదగినదేదో దానిని ఎరిగియున్న అధిపతులు 200 అని మాత్రమే చూస్తున్నాము. వీరి గోత్రపు వారందరూ వీరి ఆజ్ఞకు బద్ధులై ఉండిరి అని చూస్తున్నాం. అంటే ఈ యొక్క ఇస్సాకారు గోత్రం పైన చెప్పబడిన గోత్రాలలో తో పోలిస్తే ఒక యోగ్యమైనట్లుగా మనకు కనిపించడం లేదు. పైగా వారిని గూర్చి చెప్పబడిన విషయం ఏంటంటే, 2 దొడ్ల మధ్యన పండుకొని ఉన్న గార్ధబము అన్నారు. ప్రియులరా, యాకోబు యొక్క గర్భవాసన పుట్టిన కుమారులలో కొందరు ఎలాగున దీవించబడడం అనేది వారి నైతిక విధానాన్ని సూచిస్తుంది. ఒకరిని కట్లపాము అన్నారు, ప్రియులరా, ఒకరిని గార్ధబము అన్నారు. ప్రియులరా, మరి ఎందుకు ఇలా జరిగిందంటే, గోత్రకర్తలలో వారి వారి ఆధ్యాత్మిక జీవితం, వారు పొందనయున్న భవిష్యత్తులో దేవుని కృపను ఉచ్చరిస్తూ స్మరిస్తూ యాకోబు ఈ మాటలు పలికాడు. అయితే ఈరోజు మనం నేర్చుకుంటున్న మాట ఏంటంటే గార్ధబము, గాడిద. బైబిల్ గ్రంథంలో గార్ధబములు అనేక చోట్ల ప్రస్తావించబడ్డాయి. మొదటిగా మనము గాడిదని గురించి మాట్లాడినప్పుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులు వారు భారవాహకముగా గాడిద పిల్లను చేసుకుని యెరూషలేము వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఇక అంత మాత్రమే కాదు, ఇంకా మనం ఆలోచన చేస్తే, ఇంకా కాస్త డీప్గా ఆలోచన చేస్తే, శాంసోను దవడ ఎముకను, గాడిద దవడ ఎముకను తీసుకుని 1000 మంది సర్దారులను జయించడం చూస్తాం. ఇలా కొన్ని సందర్భాలు మనకి గుర్తొస్తుంటాయి కదా. లేదా మరి అబ్షాలోము అనబడినటువంటి వ్యక్తి కూడా అతడు గాడిద మీద ఎక్కి పరిగెడుతున్నప్పుడు తన జుట్టు కొమ్మకు తగిలి కింద గాడిద వెళ్ళిపోతే అతడు చిక్కుబడి తను చనిపోవడం అమ్నోను. సో ఇలాంటి వారి గురించి, గాడిదని గురించిన సందర్భాలు చూస్తాం. అయితే బైబిల్ గ్రంథంలో కొన్ని విధాలైన గాడిదలు ఉన్నాయి. ఒకటి దొడ్డి గాడిద, దానికి యజమానుడు ఉంటాడు. 2 కంచెర గాడిద, దానికి యజమానుడు ఉండడు. దీన్ని అడవి గాడిద అని కూడా అంటుంటారు. అయితే ప్రియులారా, దొడ్డి గాడిద అది బరువులు మోసేదిగా యజమానునికి ఉపయోగపడుతుంది. ఈ కంచెర గాడిద అనేది ఎవ్వరికి ఉపయోగం అనేది ఉండదు. దీన్ని ప్రవక్తల గ్రంథాల్లో బుద్ధి జ్ఞానములు లేని కంచెర గాడిదల వలె మీరు ఉండకుడి అని అంటారు. సో నేను 2 గాడిదల గురించి మాట్లాడాను కదా ఇప్పుడు. ఒకటి దొడ్డి గాడిద, 2 కంచెర గాడిద. ప్రవక్త ఆనాటి కాల ప్రజలను ప్రశంసిస్తూ బుద్ధి జ్ఞానములు లేని కంచెర గాడిదల వలె ఉండకుడి అన్నారంటే, దానికి యజమానుడు ఉండడు, యజమాని నడిపింపులో అది ఉండదు, కనుక దాన్ని కంచెర గాడిద అన్నారు. అయితే దొడ్డి గాడిద ఏం చేస్తుంది? యజమానుని కొరకు అది ప్రయాసపడుతుంది, యజమానుని కొరకు అది బరువును మోస్తుంది. ప్రియులారా, యజమానుడు కలిగిన గాడిద యజమానుని సంతోషపెట్టుచు ఉపయోగార్థంగా ఉంటుంది. కనుకనే ఒక సందర్భంలో
ఆ ఇంటి యజమాడు ఇవి దేనికి మీరు విప్పుచున్నారని అడిగినప్పుడు ఇది ప్రభువునకు కావాలి అన్నారు. సరే తీసుకువెళ్ళండి అని ప్రభువుకి అప్పగించుటకై వారిని తోలుకు వెళ్ళనిచ్చాడు. నేనంటాను, ప్రవక్త మనుషులను సంబోధిస్తూ కంచర గాడిదల వలె మీరు ఉండకుంటే కాపరి లేని గాడిద వలె ఉండొద్దని. అయితే కాపరి ఉన్న గాడిద యజమాని సంతోషపెట్టింది. అయితే ఇక్కడ ఇస్సాకారును మనం చూచినప్పుడు ఇస్సాకారును గూర్చి ఏ గాడిద కింద పోల్చారు ప్రియులారా? బలమైన గార్ధబము అన్నారు. అతడు విశ్రాంతి మంచిదగుటయు ఆ భూమి రమ్యమైనదొగుటయు చూచును గనుక అతడు మోయిటకు భుజము వంచుకుని అన్నాడు. అంటే భుజం వంచిందంటే అర్థం ఏంటి? బరువును మోస్తుందనే కదా. అంటే బరువును మోస్తున్నది అంటే దాని అర్థం ఏంటి ప్రియులారా? బరువును మోస్తుందంటే దానికి యజమానుడు ఉన్నాడు అని అర్థం. దేవునికి స్తోత్రం. దానికి యజమానుడు ఉన్నాడు. కాపరిని కలిగిన గాడిద, కాపరిని సంతోషపెట్టే గాడిద. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, కాపరిని ఎప్పుడైతే ఒక గాడిద కలిగి ఉందో అది రక్షకుడైన యేసును మోయుటకు ఇష్టపడింది. యేసుని ఎప్పుడైతే అది మోయడం మొదలుపెట్టిందో ప్రజలు ఆ ప్రక్కన ఈ ప్రక్కన ఉండి చలువ బట్టను పరిచి హోసన్నా జయమంటూ ప్రభుని స్తుతించారు. దాని పాదములు చలువ బట్ట మీద నడుస్తున్నాయి. అంటే ఘనత. నేనంటాను, నీ జీవితంలో నా జీవితంలో ప్రభువుని ఎప్పుడైతే మనము భుజముల మీద మోయుటకు ఇష్టపడతామో ప్రభువు మనలను తన రెక్కల మీద, తన రెక్కల నీడలో మనలను దాచి మోయుటకు ఇష్టపడే దేవుడు. ఆమేన్. ఆ కృపచేత దేవుడు మనల్ని అందరినీ దీవించునుగాక. తండ్రి దేవాస్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించి రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.